హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్లేవర్స్ అండ్ రెసిపీస్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర చట్నీ రెసిపీని షేర్ చేస్తున్నాను. ఈ చట్నీ రైస్తో కానీ ఇడ్లీ, దోశ లాంటి బ్రేక్ఫాస్ట్ రెసిపీస్తో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర ఫ్లేవర్తో ఎంతో టేస్టీగా ఉండే ఈ చట్నీ రెసిపీ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దామా. దీనికోసం ముందుగా నేను ఒక పెద్ద కట్ట కొత్తిమీర తీసుకున్నాను. 4 టమాటాలు, ఇవి 1/2 కిలో ఉంటాయి. కొత్తిమీర కంటే టమాటాలు కొంచెం తక్కువగా తీసుకోవాలి. టమాటాలని ఫ్రెష్గా వాష్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా కాడలతో సహా కట్ చేసుకొని వాష్ చేసుకోవాలి. కొత్తిమీర కాడలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక కడాయి తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 1 టీ స్పూన్ జీలకర్ర, ఇది కొంచెం ఫ్రై అయ్యాక 1 టీ స్పూన్ ధనియాలు, అలాగే ఒక 10-12 ఎండుమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి చక్కగా వేగాక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. అదే కడాయిలో టమాటా ముక్కలు వేసి మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు కొంచెం మగ్గాక చింతపండు వేసుకోవాలి. నేను ఒక 20 గ్రాముల చింతపండు వేస్తున్నాను. మీరు తినే పులుపుకు తగ్గట్టుగా చింతపండు యాడ్ చేసుకోండి. టమాటా, చింతపండు మగ్గిపోయాక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చిని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఫైన్గా గ్రైండ్ అయ్యాక ఇందులో కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకొని ఇంకోసారి గ్రైండ్ చేసుకోవాలి. చల్లారిపోయిన టమాటా, చింతపండును కూడా ఇదే జార్లో యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అదే కడాయిలో 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇలా చక్కగా కొత్తిమీర మగ్గిపోయాక చల్లారనివ్వాలి. ఇప్పుడు చల్లారిపోయిన కొత్తిమీరను కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా టేస్ట్ చూసి ఉప్పు ఏమైనా తక్కువ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర చట్నీని తాలింపు వేసుకుందాం. తాలింపు వేసుకోవడానికి కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. వేడెక్కాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసుకొని వేయించుకోవాలి. ఇందులో చిటికెడు పసుపు యాడ్ చేస్తున్నాను. చివరగా కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపు ఇలా చక్కగా వేగిపోయాక ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర చట్నీని ఇందులో యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అంతే అండి, కొత్తిమీర చట్నీ రెడీ అయిపోయింది. రైస్తో కానీ బ్రేక్ఫాస్ట్తో కానీ టేస్ట్ చేయొచ్చు. మీరు ఒకసారి ఈ చట్నీని ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.